ఓ భారత సంతతి ఇండస్ట్రియలిస్ట్ కూతురు ఉగాండా జైల్లో మగ్గుతుంది. పుట్టుకతోనే వరల్డ్ రిచెస్ట్ ఫ్యామిలీలో ఒకటైన ఓస్వాల్ కుటుంబంలో పుట్టారామె. పేరు వసుంధరా ఓస్వాల్. కానీ ఉగాండా అధికారులు ఆమెను అరెస్ట్ చేసి అత్యంత దారుణమైన జైల్లో ఉంచారు. ఎంతలా అంటే నీచాతి నీచమైన ఓ గదిలో నేలపై పడుకోబెట్టారు. ఒకటే పూట భోజనం, అందులో నాన్ వెజ్ ఇస్తూ ఉండడంతో ఆమె అది కూడా తినలేకపోయింది. రక్తపు వాంతులు, అపరిశుభ్రంగా గబ్బు కొట్టే బాత్రూమ్ దగ్గర వసుంధరా ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. తల్లిదండ్రులు ఉగాండా వెళ్లే పరిస్థితి లేదు. ఆమె తండ్రి పంకజ్ ఓస్వాల్ ఉగాండా అధ్యక్షుడు ఒవేరీ ముసెవేనికి లేఖ రాశారు. కానీ ఆయన పట్టించుకోలేదు. ఉగాండాలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టారు వసుంధరా. కానీ ఆమెను జైల్లో వేశారు. చివరకు హీనాతిహీనంగా చూశారు. కనీసం ట్రయల్ లేకుండా జైల్లో వేశారు. మొదటిసారి బెయిల్ రద్దయింది. ఎందుకంటే కనీసం పోలీసులు కోర్టుకు సమాధానం ఇవ్వలేదు. దీంతో చివరకు ఐక్యరాజ్య సమితి ఆర్బిట్రేషన్ డిటెక్షన్ కమిటీకి లేఖ రాశారు. చివరకు బెయిల్ మీద అప్పుడు బయటకు వదిలారు. అసలు ఏం జరిగింది? వసుంధరను ఎందుకు ఇలా టార్చర్ పెట్టారో చూద్దాం. వసుంధర తండ్రి పంకజ్ ఓస్వాల్. వీరిది చాలా ధనవంతుల కుటుంబం. మొదటి నుంచి ఇండియాలో ఎన్నో పరిశ్రమలు స్థాపించారు. ఆ తర్వాత చాలా వరకు అమ్మేసుకుని స్విట్జర్లాండ్ వెళ్లిపోయారు. అక్కడ కూడా భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసి పెద్ద బిజినెస్ మ్యాన్ గా చలామణి అవుతున్నారు. అంతేకాదు స్విస్ పౌరసత్వం కూడా తీసుకున్నారు ఆయన. ఇక ఆయనకు 2 కూతుళ్లు. పెద్ద కూతురు వసుంధర, చిన్న కూతురు రిధి. అయితే స్విస్ పౌరుడిగా కంటే ముందు ఆస్ట్రేలియాలో కూడా వ్యాపారాలు మొదలు పెట్టారు. అక్కడ కూడా ఎన్నో బిజినెస్లు చేస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా పౌరసత్వం కూడా ఉంది. కానీ చివరకు మంచి వాతావరణం, సెక్యూరిటీగా ఉన్న స్విస్ లో సెటిల్ అయింది ఓస్వాల్ కుటుంబం. ఇక పంకజ్ పెద్ద కూతురు రిధి ఇండియాలోనే బాల్యం గడిపింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, సింగపూర్ లో పెరిగింది. స్విస్ యూనివర్సిటీ నుంచి ఫైనాన్స్ లో డిగ్రీ చేసింది. ఇక వ్యాపారంలో దిట్ట వసుంధర. ఆమె చిన్న వయసులోనే పిఆర్ఓ పరిశ్రమలను ఏర్పాటు చేశారు. వ్యాపారం అంటే పిచ్చి. ఎంతలా అంటే ఆమె వయసు వారికి బాయ్ ఫ్రెండ్ కామన్. కానీ ఎంతవరకు ఏ బాయ్ ఫ్రెండ్ తోనూ డేటింగ్ చేయలేదు. తాను నిజాయితీగా మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను, నాకు ఈ పిచ్చి వ్యసనాలు లేవని మొహమాటం లేకుండా చెబుతారు ఆమె. పూర్తిగా వెజిటేరియన్. చాలా రేర్ గా ఆల్కహాల్ తీసుకుంటారు. పుస్తకాలు చదవటం, విదేశాలు తిరగడం, వ్యాపారం చేయటం ఇది మాత్రమే తెలుసు. తన బెస్ట్ ఫ్రెండ్ సోదరి రిధి మాత్రమే. అయితే వసుంధర వ్యాపారంలోకి వచ్చాక ఓస్వాల్ ఇండస్ట్రీస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. మరీ ముఖ్యంగా తూర్పు ఆఫ్రికాలో 1000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఆమె చైనా కంపెనీలకు ధీటుగా ఆఫ్రికాలో నిలబడ్డారు. గత ఏడాది గ్లోబల్ యూత్ ఐకాన్ ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్నారు వసుంధర. ఇప్పుడు ఆమె వయసు 26 ఏళ్లు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ ఫోటోలను కూడా ఇన్స్టాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది వసుంధర. భారతీయ విలువలంటే ఆమెకు చాలా ఇష్టం. అయితే ఉగాండా నుంచి టాంజానియా వరకు ప్రతి దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా ఉగాండాలో 1000 కోట్ల పెట్టుబడులు. మరీ ముఖ్యంగా ఆఫ్రికాలోనే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ప్రొడక్షన్ మొదలు పెట్టారు. ఇది కేవలం గింజల నుంచి తీసే ఆల్కహాల్. చాలా నాణ్యమైన, పురుగుమందు అవశేషాలు లేని గ్రెయిన్స్ నుంచి ఆల్కహాల్ తయారు చేసే ప్లాంట్స్ ని ఏర్పాటు చేసి యూరప్ కు ఎగుమతి చేస్తున్నారామె. గత 3 ఏళ్ల నుంచి యుగండాలోనే ఎక్కువగా గడుపుతున్నారు. వారంలో ఒకసారి ఇతర దేశాలకు వెళ్ళొస్తుంటారు. విశ్రాంతి కోసం స్విట్జర్లాండ్ వెళ్తుంటారు. ఉగాండాలో వ్యాపారం దారికొచ్చిన తర్వాత మంచి వ్యక్తులకు అప్పగించాలనే ప్లాన్ లో ఉన్నారు. కానీ ఈలోపే తన గ్రెయిన్ ఫీల్డ్ లోకి వెళ్లిన సమయంలో ఒకేసారి 10ల సంఖ్యలో ఉగాండా పోలీసులు ఆమె దగ్గరకు వచ్చారు. తన పర్సనల్ సెక్యూరిటీతో పాటు కంపెనీ ప్రతినిధులు ఉండగానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు. ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. అసలు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నిలదీశారు. కానీ వాళ్ళు సమాధానం చెప్పలేదు. దీంతో తన ఎంబసీ అధికారులతో మాట్లాడిన తర్వాత మీరు అరెస్ట్ చేయాలని సూచించారు. కానీ వాళ్ళు అస్సలు వినలేదు. చిన్నగా ఓ పోలీస్ అధికారి నోరు విప్పాడు. ఒక వ్యక్తి హత్య కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పడంతో వసుంధర వణికిపోయింది. నేనెందుకు చంపుతాను? మీకు తప్పుడు సమాచారం అందింది. స్విస్ ఎంబసీ, ఆస్ట్రేలియా రాయబార్య కార్యాలయాలకు కాల్ చేసి మాట్లాడతానంది. 1 నిమిషం సమయం ఇవ్వాలని కోరింది. ఆమె ఎంబసీకి కాల్ చేస్తుండగానే ఫోన్ లాక్కున్నారు పోలీసులు. ఇతరులను దూరంగా పంపించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ స్టేషన్ లో 10 గంటల పాటు అత్యంత దారుణమైన మహిళల సెల్లో ఉంచారు. ఆ బాత్రూమ్ కంపుకి ఆమె వాంతి చేసుకున్నారు. వేరే బట్టలిచ్చి కూర్చోబెట్టారు. తన తల్లిదండ్రులతో మాట్లాడతానని చెప్పినా కూడా వినలేదు. ఆ తర్వాత ఒక జైల్లో పడేశారు. ఏ జైల్లో కూడా ఆమెకు తెలియదు. కంపాలాలో ఓ మహిళల జైల్లో ఉంచారు. ఇక తాను అరెస్ట్ అయినట్లు కనీసం తన తల్లిదండ్రులకు కాల్ చేస్తానని కోరినా కూడా వినలేదు. ఇంతలోనే ఆమె కంపెనీ ప్రతినిధులు లాయర్ని తీసుకొచ్చారు. కానీ ఆ లాయర్కి కూడా సమాధానం చెప్పలేదు. ఛార్జ్ షీట్ కాపీ అడిగితే లాయర్ను బయటకు తోసేశారు. దీంతో ఆయన వారితో గొడవకు దిగారు. వాస్తవానికి అక్కడంతా అవినీతి, లంచాలతోనే దేశం నడుస్తూ ఉంటుంది. చివరకు ఆమె మన దేశంలో పెద్ద వ్యాపారవేత్త, స్విస్ పౌరరాలు. ఇలా ట్రీట్ చేయొద్దని లాయర్ కోరినా కూడా పోలీసులు దబాయించి పంపించారు. ఇక చివరికి లాయర్ ఆ స్థానిక మీడియాకు ఫోటో తీసి విషయాన్ని లీక్ చేశారు. ఆ వార్త కాస్త
కాస్త మీడియాలో వైరల్ గా మారింది. భారతీయ మూలాలున్న స్విస్ వ్యాపారవేత్త వసుంధరను పోలీసుల హత్య కేసులో ఇరికించారని, దీంతో ఆమె లాయర్ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే విషయం ప్రపంచానికి తెలియకపోతే ఉగాండా జైల్లో ఏం జరిగినా పట్టించుకునేవాడే ఉండడు. చివరకు ఒకే ఒక ఫోన్ కాల్ ను స్విస్ లో ఉన్న తల్లిదండ్రులకు చేసుకునే అవకాశం ఇచ్చారు. తాను దారుణమైన పరిస్థితుల్లో ఉన్నానని, అరెస్ట్ చేశారని వసుంధర చెప్పారు. పోలీసులతో మాట్లాడినా కూడా వినలేదు. చివరకు ఎన్ని కోట్లైనా ఇస్తామన్నా కూడా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పైనుంచే వసుంధరను అరెస్ట్ చేయాలని ఆదేశాలున్నాయని అర్థమైంది. 2 రోజుల తర్వాత పోలీసులు అసలు విషయం చెప్పారు. మీ ఇంట్లో చెఫ్ గా పనిచేస్తున్న ముఖేష్ మనేరియా మిస్ అయ్యాడు. అతన్ని మీరే చంపారని మాకు సమాచారం వచ్చింది. అతని బంధువులు మాకు కాల్ చేశారు. ఇంతకు ముందు ఉగాండాలోనే ఉన్నాడు, కానీ ఇప్పుడు కనిపించడం లేదు. కనీసం ఉగాండా వీడినట్లు విమాన రికార్డ్స్ కూడా లేవు. అందుకే అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ ముఖేష్ మనేరియా గతంలో వీరి వ్యక్తిగత విమాన సిబ్బందిలో ఒకటిగా పనిచేశాడు. ఆ తర్వాత వారికి మరింత క్లోజ్ అయ్యాడు. వంటలు బాగా చేస్తూ ఉండడంతో భారత్ నుంచి ఆస్ట్రేలియా తీసుకెళ్లారు. అక్కడి నుంచి స్విస్ లో కూడా పనిచేశాడు. ఆస్ట్రేలియాలో కూడా కొన్నాళ్లు ఉన్నాడు ముఖేష్. అయితే ఇతను స్విట్జర్లాండ్ లోని పంకజ్ ఇంట్లో విలువైన వస్తువులను దొంగిలిస్తున్నాడని గుర్తించారు. వాటి విలువ కనీసం 2 కోట్లు ఉంటుందట. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. స్విట్జర్లాండ్ లో అత్యంత ఖరీదైన 10 ఇళ్లలో వీరిది కూడా ఒకటి. స్విట్జర్లాండ్ లోనే అతిపెద్ద ధనవంతుల కుటుంబంగా ఓస్వాల్ ఉంది. అయితే చివరకు చెఫ్ గా ఉన్న ముఖేష్ ను బెదిరించడంతో తానే తీశానని ఒప్పుకున్నాడు. 2017 నుంచి ఓస్వాల్ కుటుంబంతో ఉన్న ముఖేష్ ఎంతో నమ్మకస్తుడిగా పనిచేశాడు. వారితో ఉంటూనే దాదాపుగా 2 కోట్ల రూపాయలను కూడా వారి నుంచి అప్పుగా తీసుకున్నాడు. అయితే ఉగాండాలో తన దగ్గర పనిచేసేందుకు నమ్మకంగా ఉన్న ముఖేష్ ను తీసుకెళ్లింది వసుంధర. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత విభేదాలు వచ్చాయి. అయితే అక్టోబర్ మొదటి వారంలో తన ఆఫీసుకి వెళ్లి ఇంటికి వచ్చే సమయానికి ముఖేష్ కనిపించలేదు. దీంతో వసుంధర తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఆ తర్వాత వారెవరో కూడా పట్టించుకోలేదు. ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. అయితే ముఖేష్ కుటుంబ సభ్యులకు కూడా ఆచూకీ తెలియలేదు. దీంతో అతని భార్యా పిల్లల్లో ఉగాండా పోలీసులను సంప్రదించారు. వారు సోదాలు చేయగా వసుంధర ఇంట్లో లేడు. దీంతో అతన్ని చంపించి ఉంటుందనే ఉద్దేశంతో అరెస్ట్ చేశారు. అయితే వసుంధరను అరెస్ట్ చేసిన తర్వాత ఆమె తండ్రి అతని ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నించారు. చివరకు టాంజానియాలో బతికే ఉన్నాడని తేలింది. మరి ముఖేష్ బతికే ఉన్నాడని వదిలిపెట్టాలని పోలీసులను కోరినా కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే యువరాణిలా పెరిగిన వసుంధరను కేసుతో వేధిస్తే కోట్ల రూపాయలు, అది కూడా డాలర్లు వస్తాయని కుట్ర చేశారు. దీంతో జైల్లో ఈగల వాలే ఫుడ్ నుంచి మురికిగా ఉన్న పాత్రల్లో నీచమైన ఆహారం పెట్టారు. ఇక భారీగా డబ్బులు తీసుకొని మంచి బెడ్ భోజనం తర్వాత ఏర్పాటు చేశారు. అయితే ట్రయల్ కూడా లేకుండానే జైల్లో ఉంచడం మొదలు పెట్టారు. ఎంబసీ అధికారులు ఉగాండా ఉన్నతాధికారులను సంప్రదించినా కూడా సరైన సమాధానం రాలేదు. దీంతో చివరకు ఐక్యరాజ్య సమితి ఆర్బిట్రేషన్ డిటెన్షన్ కమిటీకి లేఖ రాశారు. అంతేకాదు ఉగాండాలోని మీడియా సంస్థలకు భారీగా డబ్బులిచ్చి అధ్యక్షుడికి బహిరంగ లేఖ ప్రచురించేలా చేశారు పంకజ్. ఉగాండా అధ్యక్షుడు యవేరీ ముసెవెనీ పెద్ద నీచుడు. గత 38 ఏళ్లుగా ఆయనే ప్రెసిడెంట్. ఎన్నికలు లేవు, ఏమీ లేవు, అంతా ఆయనే. కేవలం ఎన్నికలనే తంతు నడిపించి నేనే గెలిచానని ప్రకటించుకుంటాడు. అడుగడుగున అవినీతే. పోలీసులు, ఉన్నతాధికారులు, చివరకు అధ్యక్షుడికి కూడా వసుంధర మీద పెట్టిన కేసులో పాత్ర ఉంటుందని అంతర్జాతీయ మీడియా తీవ్రంగా విమర్శించింది. $100 మిలియన్ పైగా పెట్టుబడులు పెట్టిన యువ వ్యాపారవేత్తని ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశాయి దేశాలు. చివరకు భారీగానే పోలీసు ఉన్నతాధికారులు డబ్బులు తీసుకుని బెయిల్ వచ్చేలా ఏర్పాటు చేశారు. బతుకు జీవుడా అంటూ బయటకు వచ్చింది వసుంధర. బంగారం, వజ్రాలు, ఖరీదైన బెడ్లు, సొంత విమానం, విలాసవంతమైన ఇళ్లలో పెరిగిన వసుంధర జైల్లో నరకయాతన అనుభవించింది. ఆ వాసనకే ఆమెకు కనీసం నీళ్లు కూడా తాగాలనిపించలేదట. దాహం తీర్చుకునేందుకు నీళ్లు తాగితే కడుపు నొప్పితో విలవిలలాడింది. పూర్తి శాకాహారి అయిన ఆమెకు కావాలనే బీఫ్ భోజనం పెట్టారు జైలు అధికారులు. ఆ తర్వాత పంది మాంసం కూడా పెట్టి తినాలని బలవంతం చేశారు. మరోవైపు తమ ప్రాణాలకు ముప్పు ఉందేమోనని వసుంధర తల్లిదండ్రులు సైతం స్విట్జర్లాండ్లోని నిర్మానుష్య ప్రాంతంలో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వసుంధర తల్లిదండ్రులు భారత మీడియాతో మాట్లాడారు. ఉగాండా అంటేనే అవినీతి, అక్కడ ప్రతిదీ డబ్బుతోనే నడుస్తోంది. తమ పోటీ వ్యాపారవేత్తలు లేదంటే కరప్ట్ పొలిటీషియన్స్, ఆఫీసర్స్ కలిసి చేసిన కుట్ర అని చెప్పారు. ప్రస్తుతానికి ఆమె బెయిల్ మీద ఉన్న ఉగాండా దాటి రావాలంటే సమయం పట్టేలా ఉంది. అయితే 3 వారాల జైలు జీవితం నుంచి కోలుకునేందుకు వసుంధరకు సమయం పట్టేలా ఉంది. మరోవైపు ఆమె తల్లిదండ్రులు అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కంపెనీ ఉద్యోగులు ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. ఇక తప్పిపోయిన ముఖేష్ బతికే ఉన్నాడని తెలిసినా కూడా కేసు కొట్టేయలేదు. మాకు ఆఫ్రికాలోని ప్రతి దేశంలో ఇళ్లున్నాయి, వాటిలో పనివారున్నారు. ముఖేష్ మాతో పాటే తిరిగేవాడు. కానీ దొంగతనం చేసి కోట్ల విలువైన వస్తువులు తీసుకున్న తర్వాత విభేదాలు వచ్చాయి. అయినా మేము అతన్ని ఏమీ అనలేదు. సడన్ గా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీని వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. అయితే తమ ప్రైవేట్ జెట్ లో వసుంధరను ఉగాండా నుంచి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు ఆమె తండ్రి. కానీ అందుకు కోర్టు అనుమతించాలి. అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉగాండాలో వ్యాపారం మూసేయాలని పంకజ్ ఓస్వాల్ ఓ నిర్ణయానికి వచ్చారు.
1000 కోట్ల వ్యాపారాన్ని వేరే కంపెనీలకు అమ్మేసే యోచనలో ఉన్నారు. ఎందుకంటే ఉగాండా ప్రెసిడెంట్ పెద్ద అవినీతి పరుడు. విలువలు, తమ దేశ వ్యాపారం, అభివృద్ధి లాంటి పదాలేమీ ఆయనకు నచ్చవు. కేవలం డాలర్స్ లో మనీ కావాలి, దేశం మీద పట్టు కావాలంతే. అందుకే విదేశీ కంపెనీలు, మరీ ముఖ్యంగా చైనా, అమెరికాలు మాత్రమే అక్కడ నిలబడగలవు. ఇలాంటి అరెస్టులు చేస్తే క్షణాల్లో అధ్యక్షుడు పరిగెత్తుకొస్తాడు. కానీ స్విస్ కు అంత పొలిటికల్ పలుకుబడి లేకపోవడం వల్లే తెగించారు. అదే భారత పౌరసత్వం కలిగి ఉన్నా కూడా వసుంధరకు అంత కష్టం వచ్చుండేది కాదు. ఓవర్ నైట్ లో ఆమెను విడిపించేవారు. అలా ఉగాండా దేశంలో యువరాణిలా పెరిగిన వసుంధర చివరకు నరక కోపమైన జైలు నుంచి బయటకొచ్చింది. నిజం చెప్పాలంటే అదృష్టమే అని చెప్పొచ్చు. అక్కడి జైల్లో మహిళా ఖైదీలైనా కూడా దారుణంగా ఉంటారు. వాళ్ళ మధ్య బతికి బయటకు రావడం అంటే పునర్జన్మే. మరి ఇలాంటి దేశాల్లో ఉన్న నీచులను ఏం చేయాలి? అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.